హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సగ్గుబియ్యం పాయసం. ఇది వేడి చేసిన వాళ్ళు తింటే చాలా చలవ చేస్తుందన్నమాట. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎక్కువ టైలర్స్, డ్రైవర్స్, ఇంకా బాడీ ఎక్కువ హీట్ చేసిన వాళ్ళు ఓడితే చాలా కూలింగ్ చేస్తుంది బాడీ. ఒక బౌల్ తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం వేసుకొని ఒక 2-3 గ్లాసెస్ వేసుకొని బాగా 2-3 గ్లాసెస్ వేసుకొని బాగా బాయిల్ అయ్యాక కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అనమాట. లేదు, అది పూసలుగా రావాలి. పూసలుగా ఇప్పుడు నేను చూపించిన విధంగా పూసలుగా వచ్చినంత వరకు బాయిల్ అవ్వాలి. అప్పుడు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ముందే వాటర్ వేస్తే కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. బాయిల్ అయ్యాక విశాఖ డైరీ పాలు తీసుకున్నాను నేను. పాలు వేస్తాను. పాలు వేసి మీకు ఎక్కువ కావాలంటే మిల్క్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మిల్క్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. మిల్క్ వేసాక బాగా బాయిల్ అవ్వాలి. బాగా మిల్క్ మరగాలి కదా. మరిగాక ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, బాగా ఉడికిందో లేదో తెలుస్తుంది. గాజు పూసల్లా కనిపించాలన్నమాట. అంత బాగా కనిపించాక షుగర్ వేసుకుంటాం. బాగా బాయిల్ అయ్యాక షుగర్ వేసుకొని షుగర్ వేసుకున్నాక ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇంకొంచెం బాయిల్ అయ్యాక మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చూసుకొని, పలుచగుందో చిక్కగుందో కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. వాటర్ కావాలంటే వాటర్ వేసుకోక ఇంకా బాయిల్ అయ్యాక మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకున్నాక ఇలాచీ వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ దంచేసి ఇలాచీ వేసుకుంటాము. ఇలాచీ వేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏవి ఉంటే మనకి అన్నీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా దాంట్లో వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం చూడడానికి కాదు, తినడానికి కూడా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా. నా దగ్గర అయితే జీడిపప్పు ఒకటే ఉంది. అది మాత్రం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని వేసాను అనమాట. 2 minutesలో అయిపోయిన రెసిపీ మాత్రం ఇది. చాలా బాడీ కూలింగ్, పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక 2 minutesలో చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఇష్టపడి తిన్నారు.